మీకోసం స్పెషల్గా కర్రీ చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కర్రీ స్పెషల్గా చేసావా? ఎలా ఉంది చెప్పండి. ఇంత అద్భుతమైన కూర నేను నా పుట్టిన కాలం తినలేదు. చాలా అద్భుతంగా ఉంది, కానీ కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అయినా కానీ మార్కెట్లో ఉప్పు వచ్చుడే ఖరాబ్ వస్తుంది, మంచిగా రావడం లేదు. అయినా కానీ మళ్ళీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి కర్రీయే చేయి. మన స్పెషల్ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి కర్రీయే చేయి. చాలా మెచ్చుకొని సంతోషంగా తింటారు. అయినా కానీ ఇంత అల్లము, ఎల్లిపాయ పేస్టు, ఇంతగానం కారం, ఇంతగానం మిరపకాయలు వేసి పని ఏమన్నా చెప్పు. వచ్చిన చుట్టాలు ఏమన్నా మనకి ఏమన్నా బిల్లు ఇచ్చిపోతారా పోయేటప్పుడు కదా. మన ఇంట్లో కడాయి మాడిపోయినట్టున్నది, అందుకే కొంచెం మాడిపోయిన స్మెల్ వస్తుంది. కానీ నువ్వు బాగా చేసావు. రేపు వెళ్ళి పొద్దున్నే కొత్త కడాయి వనకొచ్చుకుందాం మనం. అయినా కానీ అనవసరంగా నువ్వు ఎందుకు కూరలు చేస్తావు చెప్పు. మళ్ళీ నీకు ఇంత మంచిగా చేస్తే నీకు ఎవరిదైనా దిష్టి తాకితే మళ్ళీ నాకే ప్రాబ్లం. నువ్వు కూరలు చేసుడే పని చేయి.